అమ్మవారికి దూరం అయిపోయిన శివుడికి కొంత ఉన్మాదం వచ్చిందని పూర్వం చెప్పుకున్నాం కదా. అప్పుడు అమ్మవారి శరీరాన్ని ముక్కల ముక్కల కింద విష్ణువు కొట్టాక ఆయన కొంతవరకు ఆ ఉన్మాదాన్ని తగ్గించుకుని పరమ దుఃఖంతో తపస్సు చేసుకోవడానికి స్థలం వెతుక్కుంటూ క్షిప్రా నదీ తీరానికి వచ్చాడు. అంటే మధ్యప్రదేశ్, ఇప్పుడు ఉజ్జయిని అంటున్నామే, అక్కడికి వచ్చాడు. సప్తమోక్షపురాల్లో ఒక దివ్య మోక్షపురం ఉజ్జయిని అంటే. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన. అయోధ్యానగరం, మధురానగరం, మాయా అంటే హరిద్వారము, కాశీనగరము, కాంచీపురము, ఉజ్జయినీపురం, అవంతి అంటే ఉజ్జయిని అనమాట, ద్వారకాపురం, ఈ 7 మోక్షపురాలు. అందులో ఒకటైన ఉజ్జయినికే అవంతి అని పేరు. అక్కడ క్షిప్రా నది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ క్షిప్రా నదీ తీరంలో పరమాత్ముడు మహాతపస్సు చేశాడు, కఠోర తపస్సు చేశాడు, కళ్ళు మూసుకుని తపస్సు చేశాడు, తనను తాను మరిచిపోయాడు. ఆ మహాత్ముడు మంగళానికి మంగళం అందించే మహానుభావుడు కూడా ఆత్మశాంతి కోసం తనను తానే ఉద్దేశించి తపస్సు చేశాడు. కొందరు తపస్సు చేసేటప్పుడు ఇతర దేవతల్ని మనసులో పెట్టుకు తపస్సు చేస్తారు, కానీ ఈయన తన కోసం తాను తపస్సు చేశాడు. ఆత్మతపస్సు అంటారు దాన్ని. ఎంతకాలంట? చిరతరం స్థాణు స్థస్థౌ ధ్వస్త గుణత్రయ, త్రిగుణములను విడిచిపెట్టి నిర్గుణ పరబ్రహ్మయ్యి చాలా కాలం సమాధిలోకి వెళ్ళి తపస్సు చేశాడు. ఇలా ఉండగా భూలోకంలో పాపాత్ములు పెరిగిపోయారు. భూలోకవాసుల్లో కొంతమంది అల్లాడిపోయారు. అప్పుడు భూదేవి, ప్రభు పరమేశ్వర, నీ భక్తులు వేద మార్గంలో నడుచుకునేవాళ్ళు వేదన పొందుతూ ఉంటే రక్షించవా రక్షించవా అని ఘోషించింది. భూదేవి అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు ఈశ్వర పరమేశ్వర రక్షించు అంటూ మొరపెడుతుంది. భూదేవి మొరపెడుతూ ఉంటే వెంటనే ఈశ్వరుడు సమాధిలో ఉన్నవాడు టక్కున కళ్ళు విప్పాడు. భూదేవి వేదన తట్టుకోలేకపోయాడు ఆయన. తతస్సమాధిం తత్యాజ వ్యతీయహ్యమితా సమాహ యదా తదా బభూవా సుచరితం తద్వదామి వహ ప్రభోర్లలాట దేశాత్తు యత్పృషశ్రమ సంభవం పపాతధరణౌ తత్ర సబభూవ శిశుర్ధృతం. భూదేవి వేదన విన్నాడు. సమాధిలో ఉన్న స్వామివారు తక్షణం కళ్ళు విప్పాడు. ఎక్కువ కాలం సమాధిలో ఉండి హఠాత్తుగా కళ్ళు విప్పితే ఎంతటి భగవంతుడికైనా శరీరం నుంచి వేడి పుడుతుందట. మీరైనా చూడండి, అలా కదలకుండా కళ్ళు మూసుకుని కళ్ళు విప్పితే కళ్ళలోంచి నీళ్లు తిరుగుతాయి. ఈ వేడిని చూడలేరు. మనకి వెలుతురిని చూడలేకపోవడం వల్ల కళ్ళల్లో సుళ్ళు తిరుగుతాయట. పరమాత్ముడు కూడా భూదేవిని రక్షించడం కోసం కళ్ళు విప్పగానే ఈ భూమి లక్షణాలు ఆయనకి వచ్చాయి. భూమి మీద ఉండే వాళ్ళ లక్షణాలు ఏమిటి? భూ లక్షణాలు అంటే నిద్ర. చూస్తూనే ఉంటాగా కుర్చీలో కూర్చునే పురాణం వింటున్నట్టు నిద్రలో గడిపోతారు మహానుభావులు. అది భూదేవి యొక్క లక్షణం. ఆవులెంత కూర్చోండి అంటాడు. ఆవులెంత కాదు, గేదెలెంత, ఇంత పైకి వచ్చేస్తున్నాడు. ఆవులెంత అంటే కొంచెం మెల్లిగా ఉంటుంది, గేదెలెంత అంటే అంత ఉంటుంది. ఇక మధ్య మధ్యలో గోక్కోడాలు లేదా అని పక్కవాడి మీద పడిపోవడం, ఇవన్నీ భూలక్షణాలు. కాసేపు ఏసీ లేకపోతే చెమట పట్టడం, ఇవన్నీ మానవ లక్షణాలు. ఈశ్వరుడు ప్రస్తుతం భూదేవి యొక్క మొరవిని కళ్ళు తెరవగానే చెమట పట్టింది, నుదుట పెద్ద చెమట పట్టింది. అంటే బాగా ఎక్కువగా చెమట జలం వచ్చింది. ఆ చెమట కారి కింద పడిపోయింది. కింద పడుతూ ఉండగానే వెంటనే భూదేవి 2 చేతులతో ఆ చెమటను ఇలా పట్టుకుని గుటుక్కుని తాగి నిమిషమాత్రంలో గర్భం ధరించింది. క్షణాల్లో ఓ పిల్లవాడికి అన్నది. ఈశ్వరుడి యొక్క చెమట జలం నుంచి శిశువు ధృతం, వెంటనే శిశువు ఒక కుర్రాడు పుట్టుకొచ్చాడు. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు? స్వామివారి చెమట అరుణవర్ణంలో ఉంది. అందుకే పుట్టినవాడు కూడా అరుణాకారుడు. చతుర్భుజ అరుణాకార రమణీయాకృతిర్మునే అలౌకిక ద్యుతి శ్రీమాన్ తేజస్వీ పరదుసగ. 4 చేతులతో పుట్టాడు ఆ బిడ్డ. అరుణవర్ణంలో
మంచి నిప్పులు ఎలా ఉంటాయి, చింత నిప్పులు, అటువంటి ఎరుపు రంగులో పుట్టుకొచ్చాడు. ఉదయిస్తున్న సూర్యకాంతితో పుట్టుకొచ్చాడు. పరమసుందరుడై పుట్టుకొచ్చాడు. మహాకాంతితో ఉన్నాడు. ఆ కాంతి ఈ భూలోకంలో మానవుల దగ్గర కనపడదు. అందుకే అలౌకిక ద్యుతి, లోకములతో సంబంధం లేని కాంతితో పుట్టాడు. అంటే దేవ తేజస్సుతో, దివ్య తేజస్సుతో పుట్టాడు. పరమ సంపదలతో పుట్టాడు. అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. అందుకే దుస్సహ తేజస్సు అన్నారు. సామాన్యుడు ఎవడన్నా ఆ పిల్లవాడిని చూస్తే వాడు గుడ్లు పేలిపోతాయి. అటువంటి కాంతితో పుట్టుకొచ్చాడు ఆయన. ఆ పిల్లవాడు పుట్టడంతో పెద్ద పెట్టును ఏడ్చాట, రురోదా ఏడ్చాడు. ఆ ఏడుపు కూడా ఎలా ఉంది, ఓం అన్నట్టుగా ఉంది. భోరు అంటూ ఉంటే అది ఓంకారంలా ధ్వనిస్తున్నది. అప్పుడు భూదేవి ఆ పిల్లవాడిని తొడ మీద కూర్చోబెట్టి సుందరీ రూపంలో శివుడికి ఎదురుగుండా ప్రత్యక్షమై స్వామి ఏమి అన్నట్టుగా చూసింది. పాలిగి అన్నాడు ఆయన. వెంటనే ఆవిడ ఆ పిల్లవాడికి స్తన్యం సాపాయయత్ ప్రీత్యా స్తనమిచ్చింది, పాలు ఇచ్చింది, చనుబాలు ఇచ్చింది. పాలు తాగి ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు శివుడు, భూదేవి ఈతడు నా చెమట నుంచి పుట్టాడు కాబట్టి శివపుత్రుడు, అయినప్పటికీ నీ మీద పుట్టాడు గనక నీవు నా చెమటని తాగి పిల్లవాడిని కన్నావు గనక ఈతడు నీ పుత్రుడే. ఈతడు నిప్పువలే ఎర్రగా ఉన్నాడు గనక అంగారుడు అని పిలువబడతాడు. అంగారము లేక అంగారకం అంటే నిప్పు. నిప్పు వంటి ఎరుపు రంగుతో ఉన్న ఈతడు అంగారకుడు అని పిలువబడతాడు. భూమిని కు అంటారు. కు అనే భూమికి పుట్టాడు గనక కుజుడు అని పిలువబడతాడు. ఈతడు మంగళాకారుడు గనక మంగళుడు అని పిలువబడతాడు. ఉత్తమోత్తమ గ్రహమవుతాడు. ఈతడు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం అని లోకంలో ఉన్న జనుల చేత కీర్తింపబడతాడు. ఈ మహాత్ముడు ఈ ఉజ్జయినిలో పుట్టిన చోట వీడికి ఒక గుడి బ్రహ్మ నిర్మిస్తాడు. ఇక్కడ ఈతడు కుజేశ్వరుడు లేదా మంగళ మహాదేవుడు, మంగళేశ్వరుడు అని పిలువబడతాడు. అచ్చన్న లింగం ఎలా ఉంటుందో అలా లింగాకారంలో ఇతనికి గుడి ఏర్పడుతుంది. ఆ గుడి దగ్గరకు వచ్చి ఇతన్ని పూజించిన వాళ్ళకున్న కుజదోషములన్నీ తొలగిపోతాయి అని శివుడు వరం ఇచ్చాడు. అందుకే ఎప్పుడన్నా మీకు వీలుంటే కుజుడు పుట్టిన స్థలానికి ఉజ్జయినికి వెళ్ళండి. ఉజ్జయినిలో సరిగ్గా ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ ఈ మంగళ మహాదేవుడు గుడి ఉంటుంది. కుజుడు పుట్టినటువంటి స్థలంలో కుజుడికి ఆలయం ఉన్నది. కుజుడిని లింగ రూపంలో అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ మంగళవారం ప్రత్యేకంగా అన్నాభిషేకం జరుగుతుంది. రోజు జరుగుతుంది కానీ మంగళవారం ప్రత్యేకంగా జరుగుతుంది. ఇవాళ ఏం వారం? మంగళవారం. మంగళదేవత యొక్క కుజుడు పుట్టినరోజున కుజుడు యొక్క కథ వచ్చింది. ఏమంటే అసలు మనం ఏం ఊహించాం? ఈ కథలన్నీ ఇలాగే ఈరోజు చెప్పాలని ప్లాన్ లేదు. కానీ ఈశ్వర అనుగ్రహం, జగద్గురువుల కటాక్షం ఉంటే ఎలా నడుస్తాయో కథలు అనడానికి ఇది ఉదాహరణ. ఇన్నాళ్ళు మరి కుజుడి యొక్క ఉత్పత్తి ఈ కుజవారమే రావడం ఏమిటి? అది ఈశ్వర సంకల్పం. అందువల్ల మహానుభావులైనటువంటి వాళ్ళ చరిత్రలు ఎలా జరగాలో, మహాత్ముల ద్వారా ఎలా నడిపించాలో పరమేశ్వరుడికి తెలుసు. చాలా చిత్రంగా ఉంటాయి కొన్ని వింటే అనమాట. ఏ రోజు ఏ కథ ఎలా నడపాలో జగదీశ్వరుడు తాను ఒక ప్రణాళిక వేసుకున్నాడు. కుజవారం నాడు కుజగ్రహోత్పత్తి మనకు వచ్చేలా చేశాడు ఆయన. నేను ఎప్పుడు వీటికి ఏం ప్రణాళిక వేయను, ఎందుకంటే భగవంతుడి దేవుల కథ అంతా నా నాలిక మీద ఉంటుంది కాబట్టి అలా రోజు సాగుతుంది. చివరికి వచ్చేసరికి అది ఎలా పూర్తి చేసుకోవాలో వాడు చూసుకుంటాడు. భగవంతుడి మీద భారం వేసి వెళ్ళిపోతున్నాం కాబట్టి. అయినా ఈరోజే ఈ కథ వినడంలో భగవంతుడి యొక్క సంకల్పం ఒకటి ఉన్నది. ఇది పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసంలో మొట్టమొదటి కుజుడు చాలాసార్లు అవతరించాడు, అది వేరే విషయం. మొదటిసారిగా కుజుడు పాల్గొన మాసంలో అష్టమి సంయుక్తమైన నవమి తిథి నాడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళ భూదేవి మీద పడ్డాట. అంటే ఈరోజే అది కూడా నేను ఎంత ఆశ్చర్యపోతానంటే ఇవాడు కూడా అష్టమి ఉంది, తెల్లారితే కాసేపు అష్టమి వెళ్ళాక నవమి కూడా వచ్చినట్టు ఏదో అనుకుంటున్నాను. నేను పూర్తిగా నేను తిథులు చూడలేదు కానీ మొత్తం మీద అష్టమితో కూడా నవమి అయి ఉంటుంది. లేకపోతే భగవంతుడు ఆ సంకల్పం చేయడు. పైగా మంగళవారం. ఆ కుజుడిని లింగ రూపంలో శివుడు తయారు చేసి మొదటి ఆలయాన్ని ఉజ్జయినిలో ప్రతిష్ఠించాడు. ఆ ఆలయం శివుని చేత ప్రతిష్ఠింపబడిన ఆలయం. విగ్రహము, ఆ లింగం స్వయంభూలింగం. పైగా అంటే ఏమిటి? కుజుడే తానంతటా తాను లింగ రూపంలోకి మారిపోయాడు. అందుకే ఆయన్ని మంగళదేవుడు అంటారు. ఆ కుజగ్రహానికి ప్రతిరోజు అన్నంతో అభిషేకిస్తారు. మంగళవారం ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. జీవితంలో ఎవరైనా అక్కడికి వెళ్ళి అన్నంతో అభిషేకం చేయించుకున్నటువంటి వాళ్ళకి సమస్త కుజదోషాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి. అంత గొప్ప స్థలం అది. ఇంకో రహస్యం కూడా చెప్పాలి ఇక్కడ. సంస్కృతంలో మధ్య అంటే నడుము. భూదేవికి
మధ్యప్రదేశం నడుము స్థానం అది, అందుకే ఆ రాష్ట్రాన్ని మధ్యప్రదేశ్ అంటారు. మొత్తం భూమికి మధ్యప్రదేశ్ నడుమట. గర్భం అంటే మరి నడుమే కదా, గర్భం ధరించి అక్కడే పిల్లవాడికి అన్నది కనుక అప్పటి నుంచి దానికి మధ్యప్రదేశం అని పేరు పెట్టాడు శివుడు. అంత పూర్వం ఆ రాష్ట్రానికి మధ్యప్రదేశం లేదు. ఈ మొత్తం స్థలం అంతా భూమి, ఇది నీకు మధ్యప్రదేశం అని పిలువబడుతుంది. ఈ మధ్యప్రదేశం గొప్పది. ఎందుకని? తల్లి గర్భం నుంచే మనం పుడతాం. ఈ గర్భస్థానానికి వచ్చి ఈ గర్భస్థానంలో కొలువై ఉన్న నన్ను భక్తితో పూజించిన వాడు మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించకుండా వరం ఇస్తున్నాను అన్నాడు ఆయన. మళ్ళీ మీరు బుర్రకొక్కోండి, తల్లి గర్భంలో ప్రవేశించకపోతే ఎక్కడ ప్రవేశిస్తామని. మాతృగర్భంలో మళ్ళీ ప్రవేశించక్కర్లేదంటే పునర్జన్మ నవిద్యతే. అంత గొప్ప స్థలం. అందుకే అక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి, జగన్మాత మహాకాళిని చూడాలి. ఆ మహాకాళిని చూస్తే నాకు కాళిదాసే గుర్తొస్తాడనమాట. అక్కడికి వెళ్ళి నేను అద్భుతమైన శ్యామలా దండకం చదువుకునేవాడిని. అక్కడికి దగ్గరలోనే, ఏది కుజుడి ఆలయానికి దగ్గరలోనే ఈ భట్టి, విక్రమార్కుడు మొదలైన వాళ్ళ గుహలు ఉంటాయి. భట్టి గుహలు ఉంటాయండి, ఎంత బాగుంటాయో ఆ గుహలు. అక్కడికి వెళ్ళి ఆ గుహల్లో కాసేపు కూర్చొచ్చిన కిందకి దిగిపోతాం, పాతాళంలో ఉంటాయి గుహలు. ఒక్క 10 నిమిషాలు అక్కడ జపం చేసుకుంటే అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. బేతాళుడి దర్శనం చేసుకునే శ్మశానము అక్కడికి దగ్గరలోనే ఉంటుంది. అమ్మవారిని మహానుభావుడు ఉజ్జయినీపురంలో విక్రమార్కుడు ప్రసన్నం చేసుకున్న చెట్టు ఇప్పటికి కూడా అక్కడ ఉంది. చెట్టు మీద ఓ పెద్ద ఉట్టి ఉంటుందని, ఆ ఉట్టి తాళ్ళు తెగ్గొట్టుకుంటే విక్రమార్కుడి కింద శూలం మీద పడి ఆత్మాహుతి చేసుకుంటే ఇప్పుడు అమ్మ ప్రత్యక్షమైందనే కథలు ఇప్పటికి కూడా అక్కడ కనపడతాయి మనకి. అసలు అక్కడికి ఎడితే చాలండి, ఏదో తన్మయత్వం. అర్ధరాత్రి పూట క్షిప్రా నదీ తీరంలో అక్కడ అఘోరులు అని పేరు కలిగిన కొంతమంది మహాయోగులు ఉంటారు. అఘోరుల్ని మనం తెలియక ఏదో శవభక్షకులు అనుకుంటే శవభక్షకులు కాదు కదా, వాళ్ళు కర్మ. ఈశ్వరుడి యొక్క అఘోర ముఖాన్ని, దక్షిణ ముఖాన్ని ఉపాసిస్తారు వాళ్ళు. శివుడికున్న 5 ముఖాల్లో దక్షిణం వైపున్న ముఖాన్ని అఘోరం అని పిలుస్తారు. ఆ అఘోర ముఖాన్ని ఉపాసించే మహానుభావులైన అఘోరీయులు అక్కడ ఉన్నారు వాళ్ళు. నేను చిన్నప్పుడు ఒకప్పుడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు రాత్రిపూట విహరించేవాడిని. అనేక సాధనలు చేసిన వాడినిలేండి. ఓసారి ఓ తమాషా జరిగింది. అర్ధరాత్రి వేళ 4 కూర్చుని ఉన్నారు అక్కడ. ఈ 4 నల్లని బట్టలు కట్టుకున్నారు. వాళ్ళకి శనైశ్వరుడికి తేడా లేదా అన్నట్టుగా నల్లని బట్టలతో ఉన్నారు. మనుషులు చాలా వికృతంగా ఉన్నారు. చేతుల్లో శూలాలు పట్టుకుని విభూతి ధరించారు. వాళ్ళు ఓ శవాన్ని ముక్కలు కింద కోసారు. ఓరి నాయనో, ఈ శవాలను తింటారేమో వీళ్ళు అన్నమాట నిజమేనా బాబు అనుకున్నాను నేను. ఇంతలో వాళ్ళల్లో ఎదరావు అన్నాడు. దగ్గరికి వెళ్ళగానే ఎందుకు వచ్చావో తెలుసు, ప్రసాదం తీసుకున్నాడు. ప్రసాదలేలో అన్నాడు ఆయన. ఈ ప్రసాదం, ఈ శవం ప్రసాదం నేను ఎక్కడ తింటాను రా బాబు, అసలు మామూలుగా వంకాయలో ఉన్న పురుగును చూస్తేనే హడిలిపోతాను నేను. ఆ రోజుల్లో నేను చిన్నవాడిని కనుక ఈ నరమాంసం వాళ్ళు శవాన్ని కోసి ముక్కలుగా పెట్టి ప్రసాదలేలో అంటారేమిట్రా బాబు అని వణుకుతూ ఉండగా, తీసుకుంటావా శూలంతో పడవనా అన్నాడు ఆయన. ఒకడు పొడిచినప్పుడు చేత్తో ఆ ప్రసాదం పుచ్చుకొని వాళ్ళకి తెలియకుండా ఆ క్షిప్రా నదిలో కలిపేద్దాం అని చెయ్యి చాచా. ఇంత మాంసం ముక్క పెట్టాడు. తినన్నాడు. అన్న వెంటనే వాడు ఇలా కొట్టాడు. అలా కొట్టగానే విచిత్రం ఏంటో తెలుసా, ఈ లోపల ఒక విచిత్రమైనటువంటి ఎర్రని పండుగ మారిపోయింది. అది మాంసం ముక్క కాదు, అది దాన్ని ఏదంటారు, గులాబ్ జాములు లాంటి పళ్ళు ఉంటాయి సరే, గులాబ్ జాములు అంటారు. ఇప్పుడు కూడా ఉత్తర భారతంలో అమ్ముతారు అంత పళ్ళు అన్నమాట, మంచి రసంతో ఉంటాయి. ఆ గులాబ్ జాము వంటి ఒక పండుగ మారిపోయింది. వాడు పక్కపక్కనవి, ఓరి పిచ్చాడా, నీలాంటి వాడిని పరీక్షించడానికి మేము మాంసాన్ని పెట్టుకుంటాం, ఈ సృష్టిలో ఉన్న మాంసాలన్నీ పళ్ళేరా, మేము నిజమైన శివభక్తులం అనగానే ఆ పండు నోట్లో పెట్టుకునే లోపు 4 మాయమైపోయారు. అస్సలు కనపడలేదు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అసలు మీరు ఎప్పుడైనా క్షిప్రా నదీ తీరంలో రాత్రిపూట కాసేపు కూర్చుంటే అఘోరులు కనపడతారు. మాకు కనపడాలనుకోవాలి. ఈ పురాణములు వినడమే కాకుండా పురాణములను సంపూర్ణముగా జీర్ణము చేసుకున్న మహానుభావులైన గురువులతో కలిసి సాధన చేసినప్పుడు మాత్రమే మహాత్ముల యొక్క దర్శనమవుతుంది. అఘోరులు అనేవాళ్ళు శివుని ఉపాసించే ఒక గొప్ప సంప్రదాయం కలిగిన వాళ్ళు. వాళ్ళు మహాత్ములు, శివుడిలో ఉన్న సకల శక్తులు కలిగిన వాళ్ళు. కనపడతారు, మాయమవుతారు. అలాగే వామాచార తత్పరులు, వామదేవ ముఖులు కొందరు ఉంటారు. అంటే శివుడి యొక్క ఉత్తర ముఖాన్ని అర్చన చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఐశాన్యులు అనే పేరుతో ఉపాసకులు ఉన్నారు. వీళ్ళంతా కేదారంలో కనపడతారు. ఈశాన ముఖాన్ని ఉపాసన చేస్తారు వీళ్ళంతా. ఈ ఉపాసన చేసేవాళ్ళు దిగంబరులై విభూతే పూసుకుని కనపడతారు. కేదారంలో నడిచి వెడుతూ ఉంటే బట్ట గుడ్డ ముక్క లేకుండా కేవలం విభూతి పూసుకుని వాడు ఎవడన్నా కనపడితే మాత్రం తప్పక దండం పెట్టండి. అక్కడ మానవమాత్రుడు దిగంబరుడై విభూతి పూసుకుని మనకి దర్శనం ఇవ్వడు. అలా ఇచ్చాడంటే ఈశానుడి యొక్క ముఖాన్ని ఉపాసించిన వాడు. వాళ్ళని గట్టిగా పట్టుకుంటే అసలు మనకి ఆకలి దప్పిక లేకుండా చేస్తారు. ఇంకా వాళ్ళు అనుగ్రహిస్తే మిమ్మల్ని శాశ్వత కైవల్యానికి పంపగలుగుతారు.
అలాంటి వాడిని కూడా చూశాను నేను చాలా కాలం క్రితం, మహాప్రాచీన కాలంలో. నేను కాలినడకన కొండెక్కాను. నా దగ్గర డబ్బులు లేవు. లాగు కట్టుకుని ఒక కోటు ఏమీ లేకుండా, పైన కనీసం ఓ స్వెటర్ కూడా లేకుండా చలికి వణుకుంటూ ఎక్కుతున్నాను పైకి. కొంతసేపటికి ఈ చలికి ప్రాణం పోయినంత పని అయ్యింది. ఇంకా చచ్చిపోతాననిపించింది నాకు. ఆ సమయంలో ఓపిక లేని నాకు దిగంబరుడైన ఒక యోగి కనపడ్డాడు. ఆయన జటాజోటధారి, ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు తప్ప ఇంకేమీ లేదు ఆయనకి. ఆయన ఎథరావు అని పిలిచాడు. వెళ్ళగానే ఒక వేరు చేతిలో పెట్టాడు. ఇస్ జడీ బూటీకో కావు అన్నాడు. అదొక మూలిక, ఆ వేరు తిను అన్నాడు. అది నాలుక మీద పెట్టుకున్నాను. ఆయన అదృశ్యమైపోయాడు. ఆ నాలుక మీద పెట్టుకోగానే ఒక క్షణకాలం నాలుక దురద పెట్టినట్టు అయ్యింది. కానీ తర్వాత నెల్లాళ్ల పాటు ఆకలి దప్పిగా ఉంటే ఒట్టు. అసలు ఆ మంచినీళ్ళు తాగక్కర్లేదు, అన్నం తినక్కర్లేకుండా ఒక నెల్లాళ్ళు ఉండగలిగాం. ఎంతమంది మహాత్ములు ఉన్నారండి ఈ సృష్టిలో. వాళ్ళు తలుచుకుంటే ఈ భూమండలాన్ని రక్షించడం కష్టం కాదు. కానీ ఇది కలియుగం. కలిర్ ధర్మ వినాశక, కలి ధర్మమును నాశనం చేసేవాడు. ఈ యుగం విష్ణువు ఆయనకి రాసిచ్చాడు. అందుకే ఈ ప్రస్తుతం ఈ ఘోరకలిని చూస్తూ ఊరుకుంటున్నాడు పరమాత్మ తప్ప. లేకపోతే ఆయన లింగాన్ని పగలగొడుతూ ఉంటే, ఆలయాలు పగలగొడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా హింస చేస్తూ ఉంటే తట్టుకోలేక ఆయన రావచ్చు. కానీ ప్రస్తుతం ఇది కలియుగం అని ఊరుకున్నాడు ఆయన. మహాయోగి మనల్ని పరిపాలిస్తున్నా మనం గుర్తించలేకుండా ఉన్నామంటే ఇదంతా కలి యొక్క ప్రభావం. అది ఈ కలి ప్రభావం నుంచి బయటపడి పరమాత్మని గట్టిగా పట్టుకోవడానికి అప్పుడప్పుడైనా అందుకే యాత్ర చేయండి అంటాను. కొన్ని యాత్రాస్థలములలో మీకు తప్పక సాధువులు కనపడతారు, కానీ విలాసములు విడిచిపెట్టాలి, నమ్మి వెళ్ళాలి. అందులో కాశీలో మణికర్ణికా ఘట్టంలో అర్ధరాత్రి పూట ఏకాంతంగా తిరగండి. మీకు శివుడి యొక్క కింకరుడో శివభక్తుడో దర్శనమిస్తాడు. కేదారానికి వెళ్ళండి, కనబడకపోతే అడగండి. ఉజ్జయిని వెళ్ళండి, కనబడకపోతే అడగండి. ద్వారక వంటి క్షేత్రాలకు వెళ్ళండి, భక్తితో తిరగండి. బృందావనంలో అర్ధరాత్రి పూట తిరగండి. ఎవరితో సంబంధం లేకుండా పిచ్చివగుడు వాక్కుండా తిరగండి. మీరు నలుగురు కలిస్తే వచ్చే సమస్య ఏమిటంటే, ఇక్కడ ఒక గదిలో చేరి వాట్సాప్లు చూసుకుంటూ వాడికి ఏముంది పని, వీడికి ఏముంది, వీడెందుకు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, వాడెందుకు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అనే సోది చెప్పుకోవడానికి అలవాటు పడిపోతున్నాం మనం. అలా సోది పెట్టుకోకూడదు. ఏదైనా క్షేత్రములకు వెళ్ళినప్పుడు మనకి మనం ఏకాంతంగా వెళ్ళి ఆ క్షేత్రాలలో ఉన్న అణువణువు నెత్తికి రాసుకోవాలి. అక్కడున్న మట్టి నెత్తికి పూసుకోవాలి. కాశీ పెడితే నేను ఆ రేవుల్లో తిరుగుతూ ఆ రేవులో ఉన్న మట్టి అంతా పై పూసేసుకునేవాడిని. ఏదన్నా కేదారం వంటి ప్రాంతానికి వెడితే ఆ నేల మీద తలపెట్టి 2 సార్లు కొట్టుకునేవాడిని. ఆ బూడిద నాకు అంటుకుంటుంది, అక్కడున్న మట్టి అంటుకుంటుందని ఆనందించేవాడిని. ఆ క్షేత్రాలలో ఉన్న రజస్సు దేవతా శక్తితో నిండి ఉంటుంది. ఆ మట్టి ఒంటికి పట్టించుకొని మనకి మనమే ఏకాంతంగా సాధన చేయాలి తప్ప అనవసర ప్రసంగాలు అందుకే చేయకూడదు. అతి పరిచయం వల్ల అయితేనే, లేక అనవసర సాంగత్యం వల్ల అయితేనే పిచ్చి లక్షణాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి. అప్పుడు మహాత్ముల్ని నిందిస్తారు, తద్వారా భ్రష్టులు అయిపోతారు. ఇవన్నీ తెలుసుకుని తిరగాలట. ఎందుకు చెప్తానంటే, అసలు జీవితంలో ఒక్కసారి అయినా ఉజ్జయిని వంటి క్షేత్రానికి వెళ్ళండి. అన్ని యాత్రలు చేయలేకపోయినా సప్తమోక్షపురాలు తిరగండి. ఇప్పుడు నేను చెప్పిన మాట కాశీఖండంలో చెప్పారు. స్కాంద పురాణంలో కాశీఖండం ఒకప్పుడు క్లుప్తంగా చెప్పాను. ఇక్కడ భవిష్యత్తులో స్కాంద పురాణం భగవంతుడు పూర్తిగా చెప్పిస్తే అందులో పూర్తిగా వింటారు. శివశర్మోపాఖ్యానం అదే కదా. ఆ ఉపాఖ్యానంతో అసలు కాశీఖండం అంతా నడుస్తుంది. అందులో శివశర్మ చిట్ట రోజుల్లో తీర్థయాత్రలు చేయలేదు, ఎప్పుడు ఇంట్లో కూర్చున్నాను, వ్యాపారం డబ్బు అంటూ బతికాను, నా జీవితం వ్యర్థమైపోయింది, కనీసం ఈ చివరి రోజుల్లో అయినా అన్ని యాత్రలు చేయలేకపోయినా ఈ సప్తమోక్షపురాలు తిరిగి తరిస్తానని బయలుదేరాడు. పాపం హరిద్వార్లో తెచ్చాడు. తద్వారా చివరికి ఆయన ఏదో మోక్షం పొందాడు, అది వేరే విషయం. కాబట్టి జీవితంలో ప్రతి వ్యక్తి యాత్రలు చేస్తే కానీ తరించడు. అందుకని భగవంతుడు ఏం చేస్తాడనమాట, ఒక వ్యక్తిని తరింపజేయడానికి యాత్రలకి బలాత్కారంగా తీసుకెవాడిని గంటుతాడు. లేకపోతే వీడు కదలడు కదా, ఇంట్లో కూర్చుంటాడు. నెల టంచనగా పింఛను పుచ్చుకొని కూర్చుని నాకు యాత్ర అంటే భయం, చన్నీళ్ళు అంటే కన్నీళ్లు పెట్టుకుంటాను అన్నవాడిని కూడా ఏ గురువు ద్వారానో తిరిగేలా చేస్తాడు. ఏది ఈశ్వరుడికి ఆ వ్యక్తి మీద అభిమానం కలిగితే తద్వారా వాడిని తరింపజేస్తాడు. ఇప్పుడు ఈశ్వరుడు, భూదేవి, ఈ కుర్రవాడు నా శ్రమజలం నుంచి పుట్టిన నీ పేరు మీదుగా కుదాతా హి భవిష్యతి గుణీతవా, ఇతడు భూదానం చేసేవాడు భూపుత్రుడు అవుతాడు. ఈ రోజు నుంచి ఇతన్ని కుజుడు అంటారు, మంగళుడు అంటారు, భూమిపుత్రుడు అంటారు. ఈ మహాత్ముడు భౌముడు అని పిలువబడతాడు. ఇంతెందుకు, ఇతన్ని ఎవరన్నా పూజిస్తే కుదాత భూమిని ఇస్తాడు. ఎవరికైనా ఇల్లు కావాలి అనిపించింది, స్థలం కావాలనిపించింది, అంటే మంచి చోట, సంపత్ నగర్ లాంటి చోట వస్తే ఉపయోగం. కానీ
ఎక్కడో ఊరవతల పారేస్తే ఏం ఉపయోగం? ఓ మంచి చోట, నలుగురు ఉన్న చోట, భక్తులు ఉన్న చోట, జ్ఞానులు ఉన్న చోట ఇంత స్థలం కావాలి, ఇల్లు కావాలి అనుకుంటే ఈ కుజుణ్ణి విడిచిపెట్టకుండా మండల దినం పూజిస్తే అతని అనుగ్రహంతో స్వగృహం వస్తుంది. పొలం కావాలంటే పొలం, స్థలం కావాలంటే స్థలం వస్తుంది. ఆశ తీరుస్తాడు, దురాశ కాదు. అంటే ఏమిటి? సొంత ఇల్లు కోరుకో, మొత్తం బంజారా హిల్స్ అన్ని వచ్చేయాలని కోరుకో, మొత్తం విజయవాడ అంతా వచ్చేయాలని కోరుకోకూడదు. నాకేదో కాస్త స్థలము పదిలముగా ఇంత గూడు కావాలనుకుంటే ఇస్తాడు ఆయన. సుస్పష్టంగా శివుడు 23వ శ్లోకంలో చెప్పాడు. అందుకే ఇన్నిసార్లు చేదస్తంగా చెబుతున్నాను. అసౌ బాలహ, ఈ బాలుడు, కుదాతాహి భవిష్యతి గుణీతవ, ఇతడు భూమికి సంబంధించినటువంటి వ్యాజ్యములు తొలగించి భూమిని ప్రసాదించేవాడు అవుతాడు. ఇతన్ని పూజించిన వాళ్ళంతా భూమికి సంబంధించిన శుభములు పొందుతారు. ఇతడు భూమిని ఇస్తాడు. ఇది శివుడు చెప్పిన మాట. ఇంతెందుకు, మమాపి సుఖదాతాహి గృహాణైనం యథారుచి, ఇతడు నాకు కూడా సుఖమిస్తాడు, సంతోషమిస్తాడు, ఈ బాలుణ్ణి ప్రేమతో స్వీకరించు అని రుద్రుడు ఆ కుమారుణ్ణి భూదేవి చేతిలో పెట్టి అదృశ్యం అయిపోయాట. ఇంకెక్కువసేపు ఉండకూడదు కనుక ఆ బాలుడు ఇవాళ మనందరం పిలిచే కుజగ్రహం అయ్యాడనమాట. సబాలో భౌమ ఇత్యాఖ్యాం ప్రాప్య భూత్వా యువాదృతం తస్యాం కాశ్యాం చిరం కాలం శిషేవే శంకరం ప్రభు. ఈ బాలుడి భౌముడు, కుజుడు, మంగళుడు, అంగారుడు, అంగారకుడు ఇత్యాది నామాలు పొందాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. వెంటనే కాశీకి వెళ్ళాడు. కాశ్యాం, కాశీలో చిరంకాలం, చాలా కాలం, శిషేవే శంకరం ప్రభుం, శివుణ్ణి చాలా భక్తితో పూజించాడు. చాలా కాలం శివుణ్ణి భక్తితో పూజించాడు. తన పేరు మీదుగా కుజేశ్వరలింగం లేక మంగళేశ్వరలింగం అనే లింగం ప్రతిష్ఠించాడు. నాతో కాశీ వచ్చిన వాళ్ళంతా చూశారు. కుజుడి ప్రతిష్ఠించిన లింగం ఉంటుందన్నమాట. దానికి మంగళేశ్వరలింగం, కుజేశ్వరలింగం అంటారు. కుజ భగవానుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు, శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు విశ్వేశ్వరుడు, నాయనా నిన్ను గ్రహం చేస్తున్నాను. ఇంతవరకు శుక్రుడే అందరిలోకి బాగా పేరు పొందినవాడు. శుక్ర మహాదశ అంటే మహాదశ అని అందరూ పొగుడుతారు. నువ్వు ఇంకా గొప్పవాడు అవుతావు అని దివ్యం లోకం జగామాసు శుక్రలోకాత్పరం, శుక్రుడి లోకం కంటే గొప్ప లోకం ఇచ్చి అంతకంటే గొప్పవాడు అవుదువుగాక అని వరం ఇచ్చాడు. కుజదోషం అని కొందరు పలుకుతారని, దానికి కుజుడు దోషం ఇవ్వడు. కుజుడిని భక్తితో పూజిస్తే అనుగ్రహిస్తాడని అర్థం. వ్యవహారంలో కుజదోషం ఉంటున్నావు కానీ అది కుజ దోషం కాదట, అది కుజుడి యొక్క వరం. అందుకని నిన్ను పూజించిన వారు వరములు పొందుదురుగాక. ఈ కథంతా నారదునికి బ్రహ్మ చెబుతున్నాడు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఈ శివపురాణ కథ అంతా, నారద, పరమ పవిత్రమైన మంగళోత్పత్తి కథ నీకు చెప్పాను. ఈ మంగళ కథ విన్నవాడు సర్వమంగళములు పొందుతాడు, శుభం పొందుతాడు. అమంగళం తస్య నాస్తి, వాడికి అమంగళం ఉండదు. నీవు ఈ కథని లోకంలో ప్రచారం చేయి అన్నాడు. మీరందరూ ఈ మంగళవారం పూట ఈ మంగళుని యొక్క ఉత్పత్తి కథ విన్న వాళ్ళందరూ కూడా మంగళదేవత యొక్క అనుగ్రహం పొంది శుభములు పొందుదురుగాక అని మంగళాశాసనం చేస్తున్నారు.